హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా రావాలి అనుకోవడం, అమెరికాలో ఉండాలి అనుకోవడం అవసరమా మన ఇండియన్స్‌కి? అదేంటి మీరు ఎళ్లారు కదా! మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా! మీరు డబ్బులు తెగ సంపాదిస్తున్నారు కదా! మేమెందుకు రాకూడదు అని కామెంట్ చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అమెరికా రావడం అవసరమా? అవసరం లేదా? లేకపోతే అమెరికాలో ఉండడం అవసరమా? అవసరం లేదా? నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. వాటి మీద బేస్ చేసుకొని మీ ఒపీనియన్ మీరు చెప్పండి. మీ డెసిషన్ మీరు తీసుకోండి. కాకపోతే ఆ పాయింట్స్ విన్నాక ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు. అవేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా అనేది మనందరికీ ఒక కలల ప్రపంచం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ వీసా మీదైనా, వర్క్ వీసా మీదైనా, డిపెండెంట్ వీసా మీదైనా, టూరిస్టులుగానైనా లేదా బీ1, బీ2 వీసా మీద ఏదో ఒక విధంగా ఒక్కసారన్నా అమెరికా రావాలి, అమెరికా చూడాలి, అమెరికాలో ఎలా ఉంటారో తెలుసుకోవాలి, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ డబ్బులు ఎంత సంపాదిస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ మంచిగా డబ్బులు ఎర్న్ చేయాలి, మనం లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇవి చాలామందికి ఉండే కోరికలు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇది సహజమేనండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పరిస్థితులు ఎలా రకరకాలుగా మారిపోతున్నాయి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొన్ని విషయాలు చెప్తాను. వాటిని ఖచ్చితంగా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అందులో మొదటిది వీసాకి సంబంధించిన ఇష్యూస్. వీసా ఇష్యూస్ రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. స్టూడెంట్ వీసా మీద వచ్చినా, వర్క్ వీసా మీద వచ్చినా, డిపెండెంట్ వీసా మీద వచ్చినా, లేదంటే టూరిస్ట్ వీసా మీద వచ్చినా, ఏ వీసా మీద అమెరికాకు వచ్చినా సరే దినదినగంగా నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉండిద్ది మన లైఫ్. ఎందుకనంటే వస్తాము బాగానే ఉంది. వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా రకరకాలుగా మారిపోతుంటాయి. మనం ప్రతిసారి ఏ వీసా మీద ఉంటున్నా సరే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. మనం ప్రొలాంగ్ చేసుకోవాలనుకుంటే మన లైఫ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకుంటున్నప్పుడల్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఎంప్లాయర్స్ కరెక్ట్గా డాక్యుమెంటేషన్ చేయాలా, అన్నీ కరెక్ట్గా ఉండాలా, మన సైడ్ నుంచి మనం అంత కరెక్ట్గా ఉండాలా, ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకూడదు, ప్లస్ మనం ఎలాంటి దొంగ పనులు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు, ఎలాంటి క్రైమ్స్లో పార్ట్నర్ అవ్వకూడదు, మనకి తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్గానైనా సరే ఎలాంటి క్రైమ్లోనూ మనం భాగస్వాములు అవ్వకూడదు. ఒకవేళ అలా అయితే కనుక అంతటితో అమెరికా లైఫ్కి ఎండ్ కార్డు పడ్డట్టే అవుతుంది. అది కాకుండా రకరకాల రీజన్స్ వల్ల వీసా ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా వరకు ఈ మధ్య చాలా టిపికల్ అయిపోతున్నాయి అన్నమాట. ఏంటంటే రకరకాల రీజన్స్ అండి వాటికి. ఒకటనేది కాదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మనం చేసిన తప్పును కూడా ఇప్పుడు వేలెత్తి చూపించే పరిస్థితులు వచ్చినాయి. సో ఏ వీసా మీద ఉంటున్నా, ఇప్పుడు స్టూడెంట్ వీసా అనుకోండి, స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాల్సిందేగా. ఓపీటీ అయిపోయిన తర్వాత కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందే. అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, వీళ్ళు సిపిటీ మీద డే 1 సిపిటీ మీద ఉన్నారా, లేదంటే చదువుకున్నారా, లేదంటే వీళ్ళు వీటిలోనన్నా ఈ వెట్టింగ్ పాలసీస్ ఇవన్నీ చూసి వీళ్ళు దేంట్లోనన్నా పార్టిసిపేట్ అయ్యి ఉన్నారా, ఇంతవరకు వీళ్ళు ఏమైనా యాక్సిడెంట్లు చేసి ఉన్నారా, వీళ్ళు ఏమైనా క్రైములు చేసి ఉన్నారా, మొత్తం చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎక్స్టెన్షన్ అనేది చేస్తూ వస్తున్నారు. సో చాలా అంటే చాలా టెన్షన్ అనమాట. మనం అప్లై చేసిన టైం నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి కానీ 3 ఇయర్స్కి కానీ మనం ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటుంటే, అంటే మనం ఓపీటీ అయిపోయిన తర్వాత స్టెమ్ ఓపీటీకి అప్లై చేసుకుంటాము. అలాగే H1B 3 ఇయర్స్ కంప్లీట్ అయినాక మళ్ళీ 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటాము. సేమ్ H4 వాళ్ళైనా కంపల్సరీ H1B మీద డిపెండ్ అయ్యి ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాల్సిందేనండి. ఈవెన్ పిల్లలైనా సరే అందరూ అట్లా ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటాం, మీరు ఏ వీసా మీద ఉన్నా సరే. అలాంటి టైంలో క్లియర్గా చెక్ చేస్తారు. అది టార్చర్ అనమాట. అవుతుందా, అవ్వదా, అవ్వకపోతే పరిస్థితి ఏంది, అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది, ఏమన్నా ఆర్ఎఫ్ఈస్ వస్తాయి, ఆర్ఎఫ్ఈస్ వస్తే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, రకరకాల టెన్షన్స్ అన్నీ మైండ్లో బుర్రలో గిరగిరలా తిరిగిపోతూ ఉంటాయి. ఆ టెన్షన్ మామూలుగా ఉండదండి. సో వీసా ఇష్యూస్ అనేది ఒకటి కాదు, రకరకాలుగా ఉన్నాయి ఆ వీసా ఇష్యూస్ అనేది. ఈ మధ్య కాలంలో చాలా రకాల రీజన్స్ వల్ల డినయల్స్ అవుతున్నాయి, ఆర్ఎఫ్ఈస్ పడుతున్నాయి, ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటే చాలా ఇష్యూస్ వస్తాయి. అది టెన్షనేనండి. అది ఖచ్చితంగా ఎవ్రీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ మీరు ఎప్పుడు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో అప్పుడు 1 నెల నుంచి 6 నెలల దాకా ఆ టెన్షన్ అయితే కంపల్సరీ బేర్ చేయాల్సిందే, తప్పదు. ఇకపోతే రెండవది
పర్మనెంట్ రెసిడెన్సీ, మన పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు, సిటిజన్షిప్ కావచ్చు, లేదంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండాలనుకోవచ్చు. ఏ రీజన్ అయినా సరే మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇదివరకు ఎట్లా ఉండేదంటే అండి, ఎవరన్నా H1B మీద కానీ L1 మీద కానీ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం 2 ఇయర్స్ లోపు కానీ 2 ఇయర్స్ లోపు అట్లా మంచి కంపెనీ అయితే 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ లోపు I-140 కంప్లీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చేశారు, విపరీతమైన ఫాస్ట్గా చేస్తున్నారు అనుకున్నా కూడా ఎంప్లాయర్స్ ఆ I-140 గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 3 ఇయర్స్ పడుతుందండి. సో 3 ఇయర్స్ ఆ I-140 కంప్లీట్ అయిన కాడి నుంచే మనం లెక్కేసుకోవాలి. కాబట్టి ఇదివరకు ఏంటంటే I-140 అయిపోయిన తర్వాత ఒక 12 ఇయర్స్కో 15 ఇయర్స్కో జీసీ అనేది కష్టం మీద వచ్చేది. వాళ్ళు అప్లై చేసుకున్న పీరియడ్ని బట్టి, ఆ క్యూ లైన్ కదిలేదాన్ని బట్టి అట్లా వచ్చేది. 12 ఇయర్స్ ప్లస్ ఆ ముందు 4 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అట్లీస్ట్ 15 to 18 ఇయర్స్ లోపు వచ్చేది. ఇప్పుడేమవుతుంది, మనం అప్లై చేసి మన ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికే మినిమం 3 ఇయర్స్, అది 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేశారు అనుకుంటేనే మినిమం 1 ఇయర్ ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గర మనం వర్క్ చేయాలండి. అలా అయితేనే చేస్తారు గ్రీన్ కార్డ్ ప్రాసెస్, లేకపోతే చేయరు. సో ఆ తర్వాత 2 ఇయర్స్ పడుతుంది ఆ ప్రాసెస్ మొత్తం, టోటల్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఆ 3 ఇయర్స్ కాకుండా అట్లీస్ట్ 15 to 18 ఇయర్స్, అంటే టోటల్గా 20 ఇయర్స్ అయితే తప్ప గ్రీన్ కార్డు వచ్చింది అనుకోవడానికి లేని పరిస్థితులు తయారయ్యాయి. అంటే అట్లా ఫామ్ అయిపోయింది అంతా. సో మినిమం 18 to 20 ఇయర్స్ పడుతుంది. అప్పుడు దాకా రాజెవడో ఇంకెవడో ఏం బతుకుతామో ఏముంటామో పోతామో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. సో మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండాలి అన్నా, మన పిల్లల్ని ఇక్కడ సెటిల్ చేయాలన్నా, మనకి సిటిజన్షిప్ రావాలన్నా, సిటిజన్షిప్ కాదండి, ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్సీ రావడానికి 18 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. సిటిజన్షిప్ అంటే ఇంకొక 5 ఏళ్ళు సో టోటల్ 25 ఇయర్స్ పడుతుంది అనమాట. మన లైఫ్ ఎక్కడ పోతుందో, పిల్లల లైఫ్ మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఇకపోతే థర్డ్ది కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదివరకు అయితే మనకి వచ్చే దాంట్లో చాలా వరకు 50% అబవ్ మనం మిగిలించుకోవడానికి అవకాశం ఉండేదండి. కానీ ఇప్పుడున్న గ్యాస్ రేట్లకి, ఇప్పుడున్న ప్రతి వస్తువు ధరలకి ఇక్కడ మిగిలిచ్చేది అనేది చాలా తగ్గిపోయింది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. అంటే గొప్పలకు పోయేవాళ్ళు కాదు, నార్మల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో నేను జాంకాయలు తీసుకుంటే, మన ఇండియన్ స్టోర్స్లో జాంకాయలు తీసుకుంటే 3 జాంకాయలు $7కి వచ్చేవి. ఇప్పుడు అదే 3 జాంకాయలు అంతే సైజు ఉన్నాయి $12 పడుతుంది. అంటే అబౌవ్ 50%, ఆల్మోస్ట్ 65 to 70% రేట్లు పెరిగి ప్రతి వస్తువు అండి. మీరు ఏదైనా సరే, ఈవెన్ రెంటల్తో సహా, రెంట్లు లాస్ట్ అంటే కరోనాకు ముందు ఎంత ఉన్నాయో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా పెరిగినాయి అనమాట. ఎందుకు అని అంటే రెంట్లు పెంచుతున్నారు ఒకటి, రెండవది వచ్చేసి ఇదివరకు వాటరు, సేవేజీ వీటికి పెద్దగా ఛార్జ్ చేసేవాళ్ళు కాదు. కొన్ని కమ్యూనిటీస్లో ఛార్జ్ చేస్తారు, కొన్ని కమ్యూనిటీస్లో ఛార్జ్ చేయరు అనమాట. కానీ ఇప్పుడు అన్నిటికీ ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నీ. ఇండియన్ గ్రాసర్స్ అయినా సరే, ఒక సింపుల్ అండి, మనకి లాస్ట్ ఇయర్ ఉన్న ధరలు ఈ ఇయర్ ఉన్నాయి అని అంటే ఏదర్ క్వాంటిటీ తగ్గించి సేమ్ రేట్ పెట్టుంటారు, లేదు అని అంటే క్వాంటిటీ సేమ్ ఉంచి రేట్లు పెంచుంటారు. ఇదే సింపుల్ లాజిక్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మీకు కరోనా స్టార్టింగ్ టైంలో 2022లో 23లో మనకి ఖర్చులు అనేవి పర్ మంత్ ఒక $3,000 అవుతున్నాయండి అన్నీ కలిపి. అదే ఇప్పుడు 4,500 నుంచి 5,000 అవుతున్నాయి. అంటే ఇంక్లూడింగ్ అన్నీ, మనకి రెంటు, తినడానికి, కార్లకి అన్నిటికీ కలిపి అంత అవుతున్నాయి. అంటే సేవింగ్స్ పర్సంటేజ్ అనేది 50% 60% ఉండే సేవింగ్స్ అనేది స్లోగా తగ్గుతూ ఇప్పుడు 20-25% మిగిలిచ్చారన్నా కూడా చాలా గొప్ప విషయం అనమాట. అంటే కనిపించిందల్లా ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళ ఉన్నట్టు కనిపించిందల్లా కొన్నాం అనుకోండి, ఆ రూపాయి $10 కూడా మన దగ్గర ఉండదన్నమాట. ప్రతిదానికి లెక్కేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవసరమా ఈ ఖర్చులు, బయట తినటం తగ్గించుకోవాలి, విపరీతంగా బట్టలు కొనటం తగ్గించుకోవాలి, లగ్జరీకి వెళ్ళడం తగ్గించుకోవాలి, ఎట్లా పడితే అట్లా తిరగడం తగ్గించుకోవాలి. అలాంటివన్నీ జరిగితేనే మనకు ఆ 10 to
25% వరకు ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, జస్ట్ అవకాశం. అంతేగాని 100% సేవ్ చేసుకుంటారని కాదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, బ్యాచులరు F1 మీద వచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, లేదంటే ఇండియాలో మంచి జాబ్ వదిలేసుకొని ఇక్కడ F1 మీదకి వచ్చిన వాళ్ళు, ఒక మంచి టాలెంటెడ్ మంచి స్కిల్ సెట్ ఉంది అనుకుని ఒక $7,000 టేక్ హోమ్ వస్తుంది అనుకోండి ఒక బ్యాచులర్కి. వాళ్ళు మేబీ ఒక 3 years బ్యాక్ అయితే ఆ $7,000లో హార్డ్లీ 1,500 ఖర్చు పెట్టుకునేవాళ్ళు. మిగిలిన మనీ మొత్తం $5,500 మొత్తం మిగిలేయి. ఇప్పుడు వాళ్ళది కూడా 2,500 నుంచి 3,000 ఖర్చులు అవుతాయి, 4,000 మిగులుతాయి. ఈవెన్ దో బ్యాచులర్స్ ఒక్కళ్ళు ఉండేవాళ్ళు మంచి శాలరీ ఎర్న్ చేసే వాళ్ళకైతే నెలకి $4,000 ఈజీగా మిగులుతాయండి. కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకోవాల్సిందే కదండి. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే మనం సపరేట్గా, బ్యాచులర్స్ ఏంది నలుగురితో కలిసి ఉంటారు, జాబ్ చేస్తున్నా కూడా 2-3 అన్నా కలిసి ఉంటారు కనీసం. సో అన్నీ షేరింగ్లో ఉంటాయి కాబట్టి కొంత తగ్గిద్ది అనమాట వాళ్ళకి ఎక్స్పెన్సెస్. ఫ్యామిలీకి ఏంటి, కంపల్సరీ సపరేట్ ఇల్లు తీసుకోవాలా, సపరేట్గా కారు ఉండాలా, సపరేట్గా మనకి కార్కి ఇన్సూరెన్స్, గ్యాస్ అన్నీ మనమే చూసుకోవాలా, ఇంట్లో ఖర్చులు మనమే చూసుకోవాలా, మన బట్టలు అన్నీ ప్రతిదీ అనమాట. మనం తినే తిండి అన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. పిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు. బ్యాచులర్స్ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదంటే ఒక కిడ్ ఉన్న వాళ్ళు, అది సర్టైన్ ఏజ్ దాకా ఓకే, కొంతవరకు మిగిలించుకోవచ్చండి, ఛాన్స్ ఉంది. ఇది మంచి శాలరీ వస్తే కనుక, నేను చెప్పినట్టు టేక్ హోమ్ 6,500, 8,000-9,000 దాకా వచ్చే వాళ్ళు అయితే కొంచెం మిగిలించుకోవచ్చు. కానీ బిలో శాలరీ ఉండేవాళ్ళు, లేదు $5,000-6,000 వచ్చేవాళ్ళు అయితే మాత్రం మిగిలించుకోవడం, అది కూడా ఫ్యామిలీ, చాలా అంటే చాలా కష్టం. వాళ్ళు ప్రతిదానికి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ ఆలోచించుకోవాలి. పిల్లలకి ఏమైనా కొనాలన్నా కూడా ప్రతిదీ ఆలోచించుకొని ఖర్చు పెడితేనే ఆ డబ్బులు మిగులుతాయి, లేదంటే ఏమీ మిగలవండి. అట్లాగని అస్సలు మిగలవా, జీరోనా అంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొంత మిగిలించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా లేకుండా అన్నీ నాకు కావాలి, అది చూసిందల్లా నేను కొనాలి అని అంటే మాత్రం అసలు ఇంకా అప్పులు పాలవుతాం. ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డులు విపరీతంగా వాడేసి అప్పులు పాలవడం తప్పితే ఏమీ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా ఉండే వాళ్ళకి తప్ప, ఖర్చులు పెట్టుకునే వాళ్ళకి, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అయిన ఆప్షన్ అయితే కానే కాదు. ఇకపోతే నాలుగవది పిల్లలండి. పిల్లలు అప్ టు 5th grade వరకు, ఎలిమెంటరీ స్కూల్ వరకు హ్యాపీ అండి. వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. స్కూలింగ్ ప్రెషర్ ఉండదు, చాలా లాజికల్ థింకింగ్ అలవాటు అవుతుంది. సో ఎంజాయ్ చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా లిబరల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అప్ టు 5th grade వరకు మాత్రమే. ఒక్కసారి వాళ్ళు మిడిల్ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఎంత కంట్రోల్ చేసినా సరే, మనం 10 మాటలు చెప్పామనుకోండి, ఇది చెయ్యి అని చెప్పి, అందులో ఒక 5 వింటారు. 5 కొంచెం రెక్లెస్గా సమాధానం చెప్పడమో, లేకపోతే లైట్ తీసుకోవడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఫ్రెండ్స్ తోటి వెళ్ళడము, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళతోటి చేయడము. అమెరికన్ కల్చర్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ టైం నుంచి. హై స్కూల్కి వెళ్ళారనుకోండి, హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను అసలు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనమాట. మనం చెప్పేది వింటారా అనేది వాళ్ళ చాయిస్ అయిపోతుంది. ఇంకా చాలా వరకు ఇండియన్ పిల్లలు వింటారండి, కానీ 100% ఇండియాలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వినరు, 100% వినరండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పిల్లలు మా మాట పక్కాగా వింటారు, మా కంట్రోల్లో ఉంటారు, మా కనుసన్నల్లో కదులుతారంటే మాత్రం అది అంతా ట్రాష్. నేనైతే నమ్మను, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. సో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ కంప్లీట్ అమెరికన్ కల్చర్కి వెళ్ళిపోతారనమాట. సో ఫ్రెండ్స్, బయటికి వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి. మనం ఏమైనా చెప్పినా కూడా మనల్ని నెగిటివ్గా చూడటం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సేమ్ ఇండియాలో లాగే అక్కడ కంట్రోల్ అనేది మంది చాలా వరకు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో 100% ఉన్నది, మిడ్ స్కూల్కి వచ్చేతలకి 50% అవుతుందండి, హై స్కూల్కి వెళ్ళేతలకి 20%-10% అయిపోతుంది. అంత విపరీతమైన వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని మనం ఇట్లా ఉండాలి అని వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని చేస్తే తప్ప మనం వాళ్ళని పూర్తిగా కంట్రోల్ అయితే అస్సలు చేయలేము. 10-20% మ్యాక్సిమం చేయగలం, అంతేగాని అంతకుమించి చేయలేమన్నమాట. సో పిల్లల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ సర్టైన్ ఏజ్ తర్వాత. అప్ టు ఎలిమెంటరీ వరకు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి, హ్యాపీ లైఫ్. ఆ తర్వాత మాత్రం
మన కంట్రోల్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది కాబట్టి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటని అబ్జర్వ్ చేసుకోవాల్సింది తప్ప మనం చెప్పింది వాళ్ళు వింటారా అనేది వాళ్ళ చాయిస్ అయిపోతుంది కాబట్టి మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట. దానికి తోడు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిడిల్ స్కూల్ నుంచే బులింగ్ అనేది విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. ర్యాగింగ్ చేస్తారు, విపరీతంగా చేస్తారు. మిడిల్ ఆఫ్ ద స్కూల్ టైంలో వేరే స్కూల్స్కి మూవ్ అవ్వడం ఇలాంటివి చేసినా కూడా వాళ్ళకంతా కొత్త. ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. వీళ్ళని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అయితే అంత ఓపెన్గా ఉండదండి ఇక్కడ, 100% ఉండదు. సో పిల్లలు ప్లస్ అది కాకుండా పిల్లలకు సంబంధించి మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఇక్కడ పుడితే ప్రాబ్లం లేదండి. ఇక్కడ పుట్టకుండా ఇండియాలో పుట్టి ఇక్కడికి వచ్చారనుకోండి, సో స్టార్టింగ్ నుంచి కిండర్ గార్డెన్ నుంచి హై స్కూల్ వరకు వాళ్ళు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడ చదివినా వాళ్ళకేమీ స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. స్పెషల్ వీసాకి మూవ్ అవ్వడం ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు మన డిపెండెంట్స్గానే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన నుంచి వాళ్ళు F1 వీసాకి మీదకి మూవ్ అయిపోవాల్సి వస్తుంది. సేమ్ ఇండియాకి వచ్చేసి ఇండియాలో అమ్మమ్మ తాత నాయనమ్మ తాతలు తప్పితే మేబీ మామలు అత్తలు తెలుసుంటారు కానీ వాళ్ళతో అంత ర్యాపో ఉండదు, అంత ఫ్రీగా ఉండలేరు. అమ్మమ్మ తాతతోటి ఉన్నంత ఫ్రీగా మిగిలిన వాళ్ళతో ఉండలేరు. ఒకవేళ ఇండియాకి వస్తే అక్కడ సర్వైవ్ అవ్వలేరు, అక్కడ ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ ఉండరు. సో ఇండియాకి వచ్చి మళ్ళీ F1 మీద సేమ్ లైఫ్, పేరెంట్స్ ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటూ రూపాయి లెక్క పెట్టుకుంటూ డాలర్లు పోగేసుకుంటూ ఎట్లా ఉంటారో సేమ్ లైఫ్ పిల్లలు కూడా కంటిన్యూ అవ్వాల్సి వస్తుందన్నమాట. అదే స్ట్రగుల్స్, అదే లైఫ్, అదే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఇష్యూ, ఆ టైంలో మేము ఇక్కడ పుట్టలేదనే కానీ ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగి ఉంటారు చాలామంది. అయ్యో మాకు లేదు, మేము ఇక్కడే చదువుకున్నా కూడా మాకు ఇది మా ఫ్రెండ్స్ పార్ట్ టైం జాబ్ చేసుకొని ఎర్న్ చేసుకుంటున్నారు, పాకెట్ మనీకి మేము చేయలేకపోతున్నాం, ఇలాంటివన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయండి విపరీతంగా. వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఆ టైంలో. సో ఇలాంటివన్నీ ఉంటాయండి పిల్లల విషయంలో. దానికి మనం సర్వం సిద్ధం చేసుకొని ఉండాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ది అండ్ నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, పిల్లలు మనీ, పర్మనెంట్ స్టేటస్, లేకపోతే వీసా ఇష్యూస్, ఇవేమీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనం కల్చరల్ డిఫరెన్సెస్ అయితే 100% బేర్ చేయగలగాలండి. ఎందుకంటే నేనే రీసెంట్గా ఒకటి ఫేస్ చేశాను. ఎందుకంటే నేను నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ తలదించుకొని వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను ఫుట్పాత్ మీద. సడన్ అంటే రోడ్డు పక్కనే ఉంటుంది కదండి, మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఫుట్పాత్. వాక్ చేసుకుంటూ వస్తున్నాను. సడన్గా ఒక కార్లు వెళ్తూ ఉన్నాయి, ఒకటి పెద్ద ట్రక్కు సడన్గా కరెక్ట్గా నా పక్కకు వచ్చి పెద్దగా హారన్ కొట్టి ఇంజిన్ విపరీతంగా రైజ్ చేశాడనమాట, సౌండ్ విపరీతంగా వచ్చేటట్టు. నాకు ఒక్క నిమిషం దడొచ్చేసింది, ఏమైంది అని చెప్పి. నన్నేదో చేస్తాడని కదా, ఏమైంది, అంత యాక్సిడెంట్ లాంటివి ఏమన్నా అయినాయి అని భయం వేసింది. సో అట్లాంటివి కావాలని చేస్తూ ఉంటారు. అందులోనే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. చాలా వరకు వాటన్నిటిని మనం బేర్ చేయాల్సిందే. ఇక్కడ ఉండాలి అనుకుంటే మనం బేర్ చేయాల్సిందే. ఇన్ని కష్టాలు పడితే అక్కడ ఉంటాం ఎందుకమ్మా, ఇండియాకి రావచ్చు, ఇలాంటి కామెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తుంటాను. ఫస్ట్ థింగ్ అండి, మనం వచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం, వచ్చి 4 ఏళ్ళు కంప్లీట్ అయింది, 5వ సంవత్సరం వచ్చేసింది. మనకంటూ కొన్ని బాధ్యతలు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవే ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకొని అవన్నీ రెడీ చేసుకొని మనం ఇండియాకి వెళ్తే మళ్ళీ మన పిల్లల్ని బ్యాక్ టు చదివించుకొని కరెక్ట్గా ఉంచగలిగే స్టేజ్కి రావాలంటే ఇక్కడ కొన్నాళ్ళు కష్టపడి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసాం, రాకుండా ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. వచ్చేసాం కదా, వచ్చేసినాక ఇవన్నీ క్వైట్ కామన్ అండి. సో ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ చాలా ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా. చాలా వరకు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే మెంటల్ ప్రెషర్ తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. అందులోనూ మెయిన్గా హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ అనేది ఎంత వరస్ట్ థింగ్ అంటే ఇక్కడ అంత వరస్ట్ థింగ్ అనమాట. మీకు లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అమెరికా అనేది సజెస్టబుల్ కంట్రీనే కాదు. ఎందుకంటే హెల్త్ కేర్ చాలా చాలా కైండ్ ఆఫ్ మాఫియా లాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్లు చాలా పెద్ద అమౌంట్లు కట్టాల్సి వస్తుంది.
ఆ తర్వాత అవి కవర్ అవ్వడం అనేది కొంత అమౌంట్‌కే కవర్ అవుతూ ఉంటాయి. చాలా ఇష్యూస్ ఉంటాయండి. హెల్త్ కేర్ ఎంత వరస్టో మీ అందరికీ తెలిసిన విషయమే అమెరికాలో. సో, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్న హెల్త్ ఇష్యూస్ అమెరికా అయితే సజెస్టబుల్ కంట్రీ కాదండి రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. సో, ఇలా చాలానే ఉండేయండి. వీటన్నిటికి మీరు కంట్రోల్ చేసుకొని మీరు ఇయన్నీ బేర్ చేయగలము. మేము అమెరికా చూడాల్సిందే, అమెరికా రావాల్సిందే, అమెరికాలో ఉండాల్సిందే, మేము డబ్బులు సంపాదించుకోవాల్సిందే అంటే డబ్బుల కోసం అయితే ప్రతి ఒక్కళ్ళు అమెరికాకొస్తారండి. క్వైట్ కామన్. ఫస్ట్ టార్గెట్ ఎవరికైనా సరే డబ్బు. మేము దానికోసం వచ్చాం, దీనికోసం వచ్చాం. నేనైతే ట్రాష్ అని చెప్తాను. ఎవరైనా సరే ఫస్ట్ వచ్చేది డబ్బు కోసమేనండి. ఆ డబ్బు అనేది ఇప్పుడు సేవింగ్స్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది సేవ్ చేసుకోవడం అనేది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కొద్దిగా సేవ్ చేసుకోగలం. నెగ్లె నెగ్లె సారీ నెగ్లిజెంట్‌గా ఉంటే మాత్రం కానొచ్చిందల్లా కొంటా ఉంటే మాత్రం అది అవ్వదండి. ఇక్కడ వేస్ట్. ఇంకా రావడమే వేస్ట్ నా ఉద్దేశం అయితే. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు అమెరికా రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో, ఎనీవే ఇదండి అమెరికా రావడం అవసరమా అనేదానికి నా సైడ్ నుంచి నా ఒపీనియను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.